పశ్చిమాసియాలో గగనతల ఆంక్షల నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 444 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. ఇరాన్ పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలపై గగనతల పరిమితుల కారణంగా నిన్న దేశీయ విమానయాన సంస్థల 410 విమానాలు రద్దయ్యాయి. ఇవాళ 444 విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ పేర్కొంది. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకున్నారు. మరోవైపు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్కు వెళ్లే 2 విమానాలు ఆదివారం రద్దయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి అందిస్తారు. వెంకటేష్, విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అంతా కూడా పూర్తిగా యుద్ధంలోకి వెళ్ళిపోయింది. దాని ఫలితంగా దాని ప్రభావం విమాన సర్వీసుల పైన పడింది. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు భారీ ఎత్తున ఇండియా నుంచి అలాగే హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్తుంటారు. సో ఈ విమాన సర్వీసులు రద్దవడంతో చాలా మంది ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సో దుబాయ్ నుంచి ఇటు రావాల్సినటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. తాజాగా కొద్దిసేపటి కిందట ఇరాన్ మరోసారి దుబాయ్ పైన క్షిపణి దాడులు చేసింది. కేవలం దుబాయ్ కాదు, దుబాయ్, అబుదాబి, దోహా, మనామా ఈ ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. డ్రోన్లతో దాడులు చేస్తుంది. సో భయంకరంగా విరుచుకుపడుతోంది. ఉదయాన్నే సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడంతో రెచ్చిపోయిన ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతోంది. అమెరికాకు మద్దతిస్తున్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి ఇరాన్లో సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత అరీఫ్ను సుప్రీం లీడర్గా తాత్కాలికంగా ఆయన నియమించారు. సో ఆయన నేతృత్వంలో ప్రస్తుతం ఇరాన్ ఈ దాడులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒకవైపు IRGC, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కాప్స్, అలాగే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వీరందరూ కలిసి ఒక 3 సభ్యులతో కౌన్సిల్ ఏర్పాటు చేశారు. సో దీనికి తాత్కాలికంగా ఆసిఫ్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. సో ఆయన నాయకత్వంలో ప్రస్తుతం ఇరాన్ ప్రతి దాడులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు కువైట్ కానీ, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రాంతాలతో పాటు బహ్రెయిన్లో కూడా భారీ ఎత్తున ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతుంది. తన వద్ద ఉన్నటువంటి భారీ ఆయుధ సంపత్తిని ఉపయోగిస్తుంది. మొదటి నుంచి కూడా ఇరాన్ చెప్తుంది తాము అమెరికా చేసినటువంటి దాడులకు ఖచ్చితంగా అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో అమెరికాకు ఎక్కడైతే సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల నిండా ఏర్పాటు చేసుకుందో దాదాపు 6 దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. సో ఆ మిలిటరీ స్థావరాలని టార్గెట్గా చేసుకొని భారీ ఎత్తున దాడులకు విరుచుకుపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అలాగే ఇటు హర్ముజ్ జలసంధిలో కూడా చమురు తీసుకెళ్తున్నటువంటి నౌకల పైన కూడా ఇరాన్ దాడులకు తెగబడుతుంది. ఈ చమురు నౌకల్లో కొద్దిమంది ఇండియన్స్ కూడా చిక్కుకున్నారనేటువంటి సమాచారం వస్తుంది. సో మొత్తానికి మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి, వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా కంప్లీట్గా ఇటు వెస్ట్రన్ వైపు వెళ్ళేటువంటి అమెరికా వైపు కానీ, ఇటు ఇంగ్లాండ్ వైపు వెళ్ళేటువంటి విమాన సర్వీసులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ అక్కడ వెళ్లాల్సినటువంటి సర్వీసులన్నీ కూడా నిలిపివేయాలని DGCA ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చింది. అనేక దేశాలు కూడా తమ గగన తలాన్ని మూసివేస్తున్నాయి. ఎప్పుడు ఏ క్షణాన క్షిపణులు, డ్రోన్ల దాడులు జరుగుతాయో చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అతి పెద్దదైనటువంటి బుర్జు ఖలీఫాను టార్గెట్గా చేసుకొని ఇరాన్ క్షిపణి దాడులు చేసినటువంటి పరిస్థితి చూసాం. సో త్రుటిలో ఆ బుర్జు ఖలీఫాకు నష్టం తప్పింది. చాలా స్వల్ప ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. అలాగే ఇటు అబుదాబిలో ఉన్నటువంటి పెద్ద కమర్షియల్ టవర్స్ పైన కూడా ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే షార్జాలో కూడా భారీ ఎత్తున దాడులకు చేస్తుంది. సో ఎక్కడైతే అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలు ఉన్నాయో దాన్ని అటాక్ చేయడం ద్వారా కంప్లీట్గా వరల్డ్ అంతా ప్రపంచం దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇరాన్ విజ్ఞప్తి చేస్తుంది తమ సుప్రీం లీడర్ ఖమేనీని చంపినటువంటి అమెరికా దుందుడుకు వైఖరిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తోంది. సో ఆ నేపథ్యంలో ఇరాన్ తన ప్రతిదాడులను కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే అమెరికా చేసినటువంటి దాడులకు
నిరసనగా ఖండిస్తూ ఆ రష్యా కూడా ఒక ప్రకటన చేసింది. మాస్కో నుంచి ఒక ప్రకటన వెలువడినటువంటి పరిస్థితి. అమెరికా చాలా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది. ఏకంగా ఒక దేశాధ్యక్షుడిని, సుప్రీం లీడర్ను చంపడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం అని ఇప్పటికే రష్యా కూడా ఒక ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. ఎస్ వెంకటేష్, నిన్న ఖమేనీ మరణించిన తర్వాత కూడా కనీసం ఎక్కడా యుద్ధం ఆగిన పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్ మరికొంచెం యుద్ధ తీవ్రతను పెంచింది. సో ఇలాంటి తరుణంలో ఎప్పటికి పరిస్థితులు ఒక అదుపులోకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా ఈ యుద్ధ తీవ్రత దృష్ట్యా? ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చేంత వరకు కూడా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతుండడంతో ఇజ్రాయెల్ కూడా దానికి ధీటైనటువంటి జవాబిస్తుంది. కొద్దిసేపటి కిందటే భారీ ఎత్తున ఇక్కడ ఇరాన్కు సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలపైన భారీ ఎత్తున దాడులు చేసి అనేక భవనాలను, టెహ్రాన్లో ఉన్నటువంటి అనేక భవనాలను నిలమట్టం చేసింది. చాలా మంది అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన భారీ ఎత్తున దాడులు చేసింది. కేవలం సుప్రీం లీడర్ ఖమేనీ అంతంతో ఈ కథ ముగిసిపోలేదు. అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి దృఢ నిశ్చయంతో అమెరికా ఉంది. అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కంప్లీట్గా ఈ ఇస్లామిక్ క్లెరిక్స్ బాడీ ఏదైతే ఉందో, మత గురువుల బాడీని పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి బాడీని తీసుకొచ్చి దాని ద్వారా ఇరాన్లో కొత్త పాలకుడిని తీసుకురావాలనేది అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ రాజా, ఆయన ప్రస్తుతం అమెరికాలో ఎగ్జైల్లో ఉన్నారు. సో ఆయనను తీసుకురావాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. కేవలం సుప్రీం లీడర్ హతం కావడంతో ఈ కథ ముగియలేదు. సో ప్రభుత్వాన్ని మార్చేందుకు వరకు అమెరికా తన దాడులు కొనసాగించేటువంటి అవకాశం ఉంది. సో అది జరగాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. అండ్ వెంకటేష్, అమెరికా ఏదైతే అనుకుందో ఇరాన్ పరిస్థితుల విషయంలో మార్చాలి, నాయకత్వం మార్చాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి నియంత పోకడిని మార్చాలని చెప్పి డిసైడ్ అయింది. కానీ ఆ దిశగా సక్సెస్ అయింది అనుకోవచ్చా? లేదనుకుంటే నెక్స్ట్ వచ్చేటటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా టార్గెట్గా ఉండి అణిగిమణిగి ఉండాలనేది ప్రధాన ధ్యేయంగా మనకి కనిపిస్తుందా? నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ చాలా పక్కా సమాచారంతో నిన్న దాడి చేసి చాలా ప్రిసైజ్ అటాక్ చేయడంతో ఏకంగా సుప్రీం లీడర్ కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు చాలా కీలకమైనటువంటి మంత్రులు, కమాండర్స్ అందరూ కూడా చనిపోయారు. సో వారందరూ కూడా సమావేశం అవుతున్నటువంటి సమాచారాన్ని ముందే తెలుసుకొని అమెరికా ఈ దాడులకు పాల్పడింది. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్కు ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చడం అంత పెద్ద పనేం కాదు. ఎందుకంటే డెఫినెట్గా సుప్రీం లీడర్నే క్షణాల వ్యవధిలో చంపినటువంటి నేపథ్యంలో రెజ్యూమ్ చేంజ్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఇంకా ప్రతిఘటిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని దారికి తీసుకొచ్చేందుకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా అన్నది మనం వేచి చూడాలి. ఇంకోవైపు అమెరికా ఇరాన్లో కూడా అంతర్గతంగా ప్రజలందరినీ కూడా పురికొల్పుతోంది. ఇక మీరు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ మార్పుకు మీరే డిమాండ్ చేయాలి, ప్రజల్లోనే ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఉంది కాబట్టి మీరు ముందుకొచ్చి కొత్త ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి. సో బయట నుంచి ఇప్పటికే అమెరికా దాడులు చేసి నియంతగా పరిపాలిస్తున్నటువంటి సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడంతో అమెరికా డైరెక్ట్ యాక్షన్ పూర్తయింది. ఇక అంతర్గతంగా ఇరాన్ ప్రజలు బయటకు వచ్చి ఆ ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ప్రజలే ముందుకు రావాలని అమెరికా కోరుతుంది. సో అమెరికా అంతర్గతంగా ఆ దిశగా పావులు కదపబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.